క్రియాయోగ ప్రేక్షకులకి నమస్కారము. ఇప్పుడు మనతో ఉన్నారు మన క్రియాయోగి. నీ పేరు చెప్పండి. సింగోటం. పేరు సింగోటం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది కిలగనపురం, కమాల్దీన్పూర్. ఏం పని చేస్తుంటారు మీరు? మేస్త్రి పని చేస్తాం. మేస్త్రిలో పెట్టుకొని పని చేస్తాం. మేస్త్రి పని చేస్తూ ఉంటారు. మీకు ఎట్లా తెలిసింది ఈ క్రియాయోగ గురించి? నేను కోటేశ్వరరావుది, ఆయన నరసింహరావుది అది ప్రసంగం వింటుంటే దాంట్లో యూట్యూబ్లో కొడితే స్వామిది వెళ్ళింది. స్వామిది యూట్యూబ్లో చూసి పోవాలని అనుకున్నా. ఫిబ్రవరిలో పున్నన్నాడు ఫోన్ చేసి ఇక్కడ వచ్చిన. అయితే మీరు యూట్యూబ్లో కేఎంసీ ఛానల్ చూసి ఇక్కడికి వచ్చారు. ఎట్లనన్నా స్వామి దగ్గర పోవాలి, స్వామిని చేసుకోవాలి. ఎన్ని ఏళ్ళలో చూసిన, ఎన్నో ఏళ్ళు ఎవరో చేస్తాం ఇట్లా ఇది చేసుకొని మంచిగా చేస్తావు అంటే కూడా నాకు నమ్మకం లేదు. గురువులు అంటే పెద్దగా నమ్మలే. ఇవన్నీ తాత్కాలికం, ఇవి అన్నీ శాశ్వతమైనవి కావని ఉన్నా. ఈ గురువు నాకు ఎప్పుడు టీవీ దాంట్లో కనపడ్డాడో అప్పుడు ఇంకా నాకు శాశ్వతమైన గురువు దొరికిందనే మార్గంతో వచ్చేసిన. ఎవరి ద్వారా నేను రాలేదు. నాకు ఆ గురువు అనుగ్రహంలోనే వచ్చేసిన. అదే మీరు యూట్యూబ్లో కేఎంసీ ఛానల్ చూడడం వల్ల ఈ అడ్రస్ తెలుసుకొని ఇక్కడికి వచ్చారు. ఎవరి దగ్గర ఎప్పటి నుంచి చేస్తున్నారు సాధన మీరు? నేను ఫిబ్రవరి నుంచి చేస్తున్నాను. ఫిబ్రవరి నుంచి చేస్తున్నారు స్టార్టింగ్. అంటే 8 నెలలు కావస్తుంది. అయితే మీరు ఇందులో గమనించిన విషయాలు ఏంటి? మీరు క్రియాయోగ చేస్తున్నా అని చెప్తున్నారు 8 నెలల నుంచి. క్రియాయోగ చేయడం వల్ల మీరు ఎలాంటి లాభాలని పొందారు? మీ ఆరోగ్య సమస్య? క్రియాయోగం చేసిన దాంట్లో ఏం లాభం అంటే ఇక్కడ నాకు ఎన్నో పూస అంత గుంజేది బాగా. ప్రాణాయామం చేసేటప్పటి నుంచి అది తగ్గిపోయింది. మీకు వెన్నుపూస నొప్పి ఉండేనా? ఇదంతా గుంజుతుండే వెనక. అది తగ్గిపోయిందా? తగ్గిపోయింది. అది బాధనే లేదు. అక్కడ నాకు ఏంటంటే మా తల్లి గారి నుంచి నాకు అదే పుండులు ఉంటాయి, రాసపుండల్లాగా వెంబడి వెనక. అది దానివల్ల వచ్చేది, అది తగ్గిపోయింది. ఎప్పటి నుంచి ఉంది నొప్పి మీకు? అని పనులు చేసుకోవాలో వచ్చేసింది. 3-4 ఏళ్ళ నుండి ఉండే అట్లా కూర్చుంటే ఊకే ఇంకా వెనక ఈబులు వారి అట్లే ఊకే బాధ అనిపించేది. ఇక అట్లా పండుకునేది. మళ్ళీ లేచి మళ్ళీ 10 నిమిషాలు మళ్ళీ ఎప్పటిలాగా గుంజేది. అంటే మీరు మేస్త్రి పని చేస్తుంటారు కాబట్టి పని ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు వెన్నునొప్పి వచ్చింది. ఒక 3 ఇయర్స్ నుంచి ఉంది అది. 5 ఇయర్స్ నుంచి కూడా మామూలుగా అప్పుడప్పుడు వచ్చింది. 5 సంవత్సరాల నుంచి కూడా ఉంది. సో దానివల్ల చాలా ఇబ్బంది పడ్డారు. అయితే ఇబ్బంది ఉండేది. ఒక్కోసారి ఎక్కడైనా హాస్పిటల్కి పోదామా ఇట్లా అని అనిపించేది. అనుకుంటున్నాగానే ఇంకా స్వామి అనుగ్రహం ఇట్లా నాకు యూట్యూబ్లో చూసి వెళ్ళొచ్చిన. ఈ ప్రాణాయామం చేస్తే ఇట్లా ఉంది అని యూట్యూబ్లోనే 15 రోజులు నాకు టైం ఉన్నది. సాధన చూస్తే చెప్తారు కదా, ఆ చెప్పేటివన్నీ సరే ఇంకా ఇట్లా కూడా బాగుంది కదా, పోతే అన్ని బాగుంటుంది ఆరోగ్యంగా. దీనికోసం మీరు ఏమైనా వాడాలా మందులు? అవి ఇంకా ఏం వాడాలి. అంటే 5 సంవత్సరాల నుంచి నొప్పి అయితే ఉంది. మరి పనులు ఎలా చేసుకునేవారు? సరిగా పనులు చేసుకునేవారు? మరి చేసుకునేది అట్లే. అంటే కొద్దిగా నేను 1-2 గంటలు చేసేది మేస్త్రిలో పెట్టి అట్లా పోయేది. మరి ఎక్కువ ఉంటే ఏదైనా హాస్పిటల్కి పోయి తెలిసిన డాక్టర్ మందులు సూతులు అట్లా. సో మొత్తానికి అయితే మీరు 5 సంవత్సరాల నుంచి నొప్పి ఉంది. ఎప్పుడన్నా మరీ నొప్పి ఎక్కువ అయినప్పుడు హాస్పిటల్ చుట్టూ వెళ్ళేవారు, మందులు అవి వాడేవారు. పని కూడా సరిగా చేసుకునేవారు కాదు, ఎందుకంటే అంత నొప్పి ఉన్నప్పుడు పని కూడా సరిగ్గా చేసుకోలేం కదా. సో మొత్తానికి అయితే 5 సంవత్సరాల నుంచి మీరు అలాగే ఉన్నారు, మందులు అవి వాడడం తగ్గలేదు. అయితే 8 నెలల నుంచి సాధన చేయడం వల్ల తగ్గిపోయిందా? తగ్గిపోయింది. అది అసలే అనిపించదు, పూర్తిగా నయమైపోయింది. అట్లా అనిపించదు. అల్కగా ఉంటుంది. మేరుదండం మాత్రం అల్కగా ఉంటుంది. ఇప్పుడు ఇంతకు ముందులా కాకుండా మీరు పనులు చేసుకోగలుగుతున్నారు బాగా? అల్కగా ఇప్పుడు బండి మీద పోవాలంటే కూడా ఆ గాలిలో పోయినట్లు ఉంటుంది. అట్లానా? ఇప్పుడేమైనా వాడుతున్నారా మందులు? అవి ఏ మందులు గోళీలు ఏమి లేవు, ఏం వేసుకునే ఏం చేసేయాలి. మీ పనులు కూడా మీరు చక్కగా చేసుకుంటున్నారు?
సో 5 సంవత్సరాల నుంచి తగ్గని మీకు వెను నొప్పి ఈ 8 నెలల్లో సాధన చేయడం వల్ల పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు మందులు ఏం వాడట్లేరు, మీ పనులు మీరు చక్కగా చేసుకోగలుగుతున్నారు. ప్రాణాయామం వల్ల మంచి దానివల్ల ఇది అయిపోయింది. మేరుదండం చక్కగా పెట్టి ప్రాణాయామం చేస్తున్నాం, అది మొత్తం నొప్పి అనేది ఎక్కడ పోయిందో తెలియదు. సో మీరు మేరుదండాన్ని స్ట్రేట్గా పెట్టి మీరు ప్రాణాయామం చేశారు. సో ముఖ్యంగా మీరు ప్రాణాయామం వల్లనే తగ్గిందని అనుకుంటున్నారా? నేనైతే నాకు అదే ఉంది కదా, క్రియాయోగాలు ముఖ్యమైనది ప్రాణాయామం అని మెయిన్ దండం. నాకున్న ప్రాబ్లం కూడా అదే కాబట్టి ఆ ప్రాణాయామం వల్ల కొద్దిగా నాకు మంచిగా అనిపించింది. అక్కడనే అలకగా వచ్చింది, అక్కడనే బాధ ఉండేది, అక్కడనే చాలా అలకగా ఉంటుంది. మేనదండమే చాలా మంచిగా అలకగా ఉంటుంది. సో ఇప్పుడు వేరే నొప్పి ఏం లేదు మీకు? ఏం లేదు. అయితే మీరు ఎప్పుడు చేస్తారు పొద్దున పూట సాధన? పొద్దుగాల 3 గంటలకు లేస్తాం. 3 గంటలకి లేస్తారు? ఖచ్చితంగా 3 గంటలకు నాకు లేపినట్లు లేచేస్తాం. లేచి ఒక అర్ధ గంట అది కాలు కుట్టాలి. ఖచ్చితంగా 4 కూర్చుంటే 6 అయితే 6 వరకు 6-6:30 కూడా అవుతుంది. 2-2:30 గంటల వరకు చేస్తారు పొద్దున పూట రోజు క్రమం తప్పకుండా? క్రమం తప్పకుండా. సాయంత్రం పూట? సాయంత్రం పూట 6 గంటలకు కూర్చుంటే 7:30-8 కూడా అవుతుంది. అప్పుడు కూడా సాయంత్రం పూట 2 గంటలు. కొంచెం టైం ఇవ్వాలి. మా మనవాళ్ళు ఉన్నారు, వాళ్ళని అంతా ఒకటే ఇంట్లో ఇబ్బంది ఉంది, అందుకొరకు కొద్దిగా దబ్బున లేవాల్సి వస్తుంది. చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ ఇంట్లోకి రావాలంటే చూడ ఇబ్బంది అవుతుంది. ఒక రూమ్లు వరుసగా ఉన్నాయి, అది దాటుకొని కిచెన్లోకి వెళ్ళిపోవాలి. దానివల్ల నాకు ఒక రూమ్ సపరేట్ లేకుండా, వర్షం లేకుండా పైన కట్టుకున్నా ఒకటి, అది దానిలాగా చెడులాగా కట్టుకున్నా. దాంట్లో ఉంటుంటే వర్షం ఎక్కువైంది, స్లాబ్ బిన్నే ఉంటుంది. స్వామి కూడా అప్పుడప్పుడు అంటాడు కదా, రూమ్ మెరుపులు వేస్తే బయట ఉన్నావు కదా. ఈ వర్షాల కొరకు కిందికి వెళ్ళిపోయాను. 6 నెలలు పైనే ఉన్నా. అట్లానా? 50 చెట్లు ఉంటాయి, 2 స్లాబ్ ఉంటుంది. కిరాయి ఇంట్లోనే ఉన్నాం మేము. ఊరు విడిచిపెట్టి ముసిపేట అని ఉంది, ముసిపేటలో ఉన్నాం ఇప్పుడు. మొత్తానికైతే సాధన పైన చేసుకున్నారు. ఉరుములు మురుపులు ఉన్నప్పుడు సాధన అలాంటి ప్రదేశాలు చేయొద్దు అని చెప్తూ ఉంటారు స్వామి. అందుకు 3 నెలలు అయింది కిందికి రూమ్లోకి మార్చుకున్నాం. మొత్తానికైతే పొద్దున పూట సాయంత్రం పూట సాధన కంటిన్యూ చేస్తున్నాం. మాకు ఒకసారి మధ్యాహ్నం కూడా అట్లా ప్రాణాయామం 12, 20, 22, 12 చేస్తున్నా. టైం ఉంటే చేసి చేస్తా. ఒకవేళ వేడి బాగా వచ్చింది నాకు, వేడి వచ్చి స్వామి దగ్గర అడిగితే కూడా అలోవెరా జ్యూస్, ఆమ్లం జ్యూస్ తెచ్చుకొని తాగమన్నాడు. తాగినా ఇప్పటికి ఇంకా వేడి ఉంది, అప్పుడప్పుడు వస్తూనే ఉంది. ఇప్పుడు ఉంది వేడి, బొగ్గాలు వస్తున్నాయి కింద. ఇక్కడ కూడా ఆ వేడే ఉంది, బాగా. సాధారణ అర్ధ కేచరి చేయాలని చెప్తారు. అర్ధ కేచరి కూడా పెట్టుకుంటాం. ఉదయం ఊకున్నప్పుడు అర్ధ కేచరే పెట్టుకుంటాం. ఎవరైనా మాట్లాడితేనే మాట్లాడతా, ఎక్కువ మాట్లాడనిపించదు ఎవరి దగ్గర. పెద్ద అనవసరమైన అప్పుడు ఏముంటుందంటే, నేను మేస్త్రిని, పెద్ద మేస్త్రిని కూడా అందరు వచ్చి సలహాలు అడిగి అయితే ముగ్గు ఎలా, ఇల్లు ఇది వాస్తు చూడాలి, ఇది అన్ని ఆయన చెప్తుండ్రి. ఇప్పుడు అన్నిటి కూడా దూరం అయ్యి ఉన్నట్లు ఉన్నాయి. పెద్దగా పోవాల్సి అనిపించదు. ఇంకా ఊరిడిచిపెట్టి ఇంకా అక్కడ ఉన్నాం. అయినా పిలిస్తే ఎప్పుడైనా పిలుస్తారు, పోయి ఇల్లు చూసి చెప్తూ వస్తావు వాస్తుకు, అదేమన్నా ఉంటే చెప్పి చూసి వస్తాం. ముగ్గులు వేయాలంటే కూడా పోతాం. అట్లా ఆ పిల్లాడు, తోపు పెట్టుకున్న పిల్లాడు నా శిష్యు. అట్లా కొంచెం బొమ్మలు వేయడం, విగ్రహాలు చేయడం అట్లా కూడా చేసి. మొత్తానికైతే 2 పూటలు అయితే ఖచ్చితంగా సాధన చేస్తున్నారు 8 నెలల నుంచి క్రమం తప్పకుండా? క్రమం తప్ప. ఎప్పుడైనా మా వాళ్ళు ఒకసారి కాలం అయితే పోయినా ఒకరోజు, ఆ రోజు కూడా కొద్దిగా చేసిన, టైం దొరకదు. అంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా కొద్దిగానే చేస్తారు, విడిచిపెట్టే ప్రసక్తే లేదు? అది నాకు ఏదో అనిపిస్తుంది, ఆ టైం వరకు ఏదో పోగొట్టుకున్నట్లు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఏదో టైం ఎంతనైనా కొంచెమైనా ఇది చేయాలనిపిస్తుంది. సో మొత్తానికి విడవకుండా కొంచెమైనా చేస్తారు, ఎంత కష్టమైన పని ఉన్నప్పటికీ. 12, 24, 36 ఏదో సాదా ఏదన్నా చేసి ప్రాణాయామం చేసి పొద్దున పూట సాయంత్రం పూట ఖచ్చితంగా చేస్తారు. మధ్యాహ్నం పూట కూడా టైం చిక్కినప్పుడల్లా చేస్తూ ఉంటారు సాధన. అంటే దీనివల్ల మీరు స్పష్టమైన లాభం పొందారు. మీరు చెప్పారు కదా, వెన్నెముక ఇంతకుముందు చాలా ఇబ్బంది పెట్టేది, ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. సో దీనివల్ల మీరు బెనిఫిట్ లాభం పొందారు కాబట్టి మీకు నమ్మకం కుదిరింది, దీనిపైన కుదిరింది. అందులో మోక్షానికి ద్వారా ఇది మన మానవత్వంలో మానవులు జన్మించినందుకు ఈ తినితాయి పోవాలని అంటారు, కానీ తినితాయి పోవడం కాకుండా ఆత్మ శాంతిగా ఉండి, తిని తాగి ఎక్కడో పడితే వాడెవడు తెచ్చిపెట్టలేక వీడి టేషన్ మనకి ఒక బరువు కాకుండా మనది మనం మన ఆధీనంలో మనం ఉన్నట్లు భగవంతుని కొరకు చేసుకుంటే
ఇప్పుడు పెట్టేవాడు కూడా కూకుంటాడా ఇది తెచ్చిపెట్టాలి అది తెచ్చిపెట్టాలి అని అంటారు. అవన్నీ మానుకొని ఇది చేసుకుని అట్లా వైరాగా అనిపించింది నాకు. నాకు ఒక కొడుకు, పిల్లలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. అందరికి ఎవరికి భారం కాకూడదు, బరువు కాకూడదు. నా కండిషన్లో నేను ఉండాలి. ఒకవేళ ఎవరు పలకరియకున్నా నేను ఈ మార్గంలో నా అంతకు నేను ఉన్నాలే అని ఇప్పటి వరకు ఆశించకూడదు. అయితే మీరు ఈ క్రియయోగ చేయడం వల్ల ఆరోగ్య సమస్య అయితే నయమైంది. ఆరోగ్య సమస్య ఇంకా దీనివల్ల మీరు ఎలాంటి లాభాలు పొందారు? మనశ్శాంతి, నమ్మకం కలిగింది, గట్టిగా రుజువైంది. నేను బతకగలుగుతా, నాది నేను ఎవరిని ఆశ పెట్టుకోకుండా. ధైర్యం అనేది ధైర్యం వచ్చింది. అంటే ఎవరిపైన ఆధారపడకుండా నేను జీవించగలుగుతాను అని ధైర్యం వచ్చేసింది. మా అమ్మ ఉంది, మా భార్య పోషించగలుగుతా. నా అంతవరకు నేను ఉన్నంత వరకు భగవంతుడు ఇట్లే నాకు పెడితే వాళ్ళని పోషించుకుంటా. నాకు వేరే వాళ్ళు ఎవరు. ఎంత ఉంటుంది మీ వయస్సు? నాకు 58 ఉంది. 58 పుట్టిన 1965. 58 సంవత్సరాలు. సో ఈ వయసులో కూడా మీకు ధైర్యం వచ్చేసింది, నేను ఎవరిపైన ఆధారపడకుండా ఉండగలను, నా తల్లిదండ్రులను కూడా నేను పోషించగలను అని నమ్మకం వచ్చింది మీకు. 10 మందిని మెయింటైన్ చేసుకుంటా, కానీ అంది నాకు చిన్నప్పటి నుంచి చేసిన అనుభవం ఉంది. కానీ ఇప్పుడు వెళ్ళలేకపోతున్నాయి అంత ఇక్కడ కుటుంబం మనవాళ్ళు. సో మొత్తానికైతే మీకు ఆరోగ్యం చక్కబడింది, ఒక గట్టి నమ్మకం కుదిరింది, ధైర్యం వచ్చేసింది నేను బతకగలుగుతాను అని చెప్పేసి. ఇంకా మనశ్శాంతి అట్లాంటివి ఏమన్నా పొందారా దీనివల్ల? మనశ్శాంతి మంచిగా ఉంది, ఏం టెన్షన్ లేకుండా అప్పుడు ఉండేది. ఇంతకుముందు అంటే ఈ క్రియాయోగ సాధన చేయకముందు టెన్షన్ ఉండేనా? టెన్షన్ ఉంటే ఈ యూకేని ఈ కోటేశ్వరరావుది ఆయన గరికపాటి ఇంకుంటే స్వామీజీ దొరికింది యూట్యూబ్లో. స్వామీజీ దొరికినప్పుడే ఇంకా అప్పటి నుంచి ఇక్కడ వచ్చిందంటే ఇంకా నాకు ఇంకా అవన్నీ వెళ్ళిపోయినాయి. అదే అక్కడ చేను ఉండే, ఆ చేను చేయడు, ఇది చేయరు. ఎలాంటి టెన్షన్స్ ఉండే ఒకసారి చెప్పండి. ఇదే పిల్లలు ఉన్నారు, చేను కాడుకోరు, చేను చూసుకోరు, చేను వేయరు. చెప్పిన 10 మంది పెట్టుకుని పని చేసుకుంటారు, పని పట్టుకోడు, చేపించుకోడు. మాకు పిల్లలు కదా. ఇక మా బిడ్డలు ఉన్నారు, బిడ్డలు ఒక బిడ్డ భర్త తాగిపోతాడు. అంటే ఇట్లాంటి కుటుంబ సమస్యలు మీకు చాలా ఉన్నాయి. ఇప్పుడు మా బిడ్డ ఇంటికానే ఉంటుంది, వాళ్ళకు ఇబ్బంది. కోడలు ఉంది, ఆమె కూర్చుంటుంది, ఇంకా ఈ ఆడపిల్లని ఇంట్లో పెట్టుకుని అని. ఇటువంటి దానివల్ల నేను ఒకసారి జనవరిలోనే ఎక్కడైనా వెళ్ళిపోదాం అనుకున్నా కొన్ని రోజులు. అంటే ఇంట్లో ఉన్నటువంటి ఈ టెన్షన్స్ ని సమస్యలని భరించలేక ఎక్కడైనా వెళ్ళిపోదాం అనుకుంటే ఈ ప్రసంగాలు వినేది. ఈ ప్రసంగాలు వినుకుంటే ఏమైంది, స్వామీజీ అంటే ఇంక ఎక్కడ ఎందుకు ఇక్కడనే పెట్టుకొని అక్కడెక్కడ పోవాలి. అక్కడ పోతే మళ్ళీ ఏమంటారు, పిరికోడు అన్ని సంసారం విడిచిపెట్టి వెళ్ళిపోయిండని మళ్ళీ ఇది అపకీర్తి వీళ్ళ కలిసి అవుతుంది, పోకూడదు. ఇక్కడ స్వామి దొరికిండు, ఇక్కడనే నేను మళ్ళీ నిలదొక్కుని నాకు. ఇప్పుడు ఎలా ఉంది మరి సాధన ప్రారంభం చేసినప్పటి నుంచి? అలాంటి టెన్షన్స్ ఉన్నాయి మళ్ళీ? ఏమి ఇప్పుడు టెన్షన్ లేదు. ఎవరిని వాళ్ళకి వాళ్ళు వదిలేసిన చూద్దాం ఎట్లా ఉంటారో, ఎట్లా జీవించుకుంటారో అట్లా జీవించుకొని. దానికైతే సాధన వల్ల మీరు ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. వాళ్ళని 5 రూపాయలు అడిగేది చేసేయలేదు. మనంతకు నేను చేసుకున్నాను. అదే మీరు ఇందాకే చెప్పారు, సాధన ప్రారంభం చేయకన్నా ముందు ఇంట్లో ఉన్నటువంటి టెన్షన్స్ వల్ల, ప్రెషర్ వల్ల మనశ్శాంతిగా ఉండక ఎక్కడన్నా వెళ్ళిపోవాలనిపిస్తుందని చెప్పారు. సో ఇప్పుడు అట్లా లేదు, ఇంకా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. ఎందుకంటే 10 మందిలో తిరిగిన కాబట్టి అట్లనే బతకాలని నా ఆదేశం, ఆలోచన ఉండేది. అప్పుడు ఏం చేసేదంటే వీళ్ళు ఇట్లా ఉన్నప్పుడు కొంచెం లోపల ఉంటుంది కదా అట్లా కుటుంబాలు, దానివల్ల మళ్ళీ ఈ పిల్లలను తాగమవుతారు. వీళ్ళు ఎట్లా అంతా పేరు బేకార్ అవుతుంది, ఎట్లా చేయాలి అని ఈ ప్రసంగాలు వింటుంటే స్వామిది మొత్తం మీద స్వామిది నాకు వచ్చింది. 15 రోజుల ముందు ఉంది, సంక్రాంతి పండుగ నాడు చూసిన. స్లాబ్ ఉండేది, పైనే ఉండేది. స్వామీజీ చూసి 15 రోజులు యూట్యూబ్లో కొంచెం చేసిన. అది మనకి ఎట్లా తెలుస్తుంది, స్వామీజీ ఇలా చూసేది వేరే అవుతుంది, ఆడ చూసేది వేరే అవుతుంది కదా. ఆ 15 రోజులు టైం చూసి ఇంకా వెళ్ళొచ్చిన, ఫోన్ చేసి వెళ్ళొచ్చిన. ఇక్కడ అప్పటి నుంచి ఇంకా వచ్చేస్తున్నాయి. అంటే మీకున్నటువంటి కుటుంబ సమస్య అనేది మీ ఒక్కరికే కాదు, అందరి ఇంట్లో రకరకాలుగా ఉంటూ ఉంటాయి. సో చాలా మంది కూడా మీలాగే కుటుంబ సమస్యలని తీసుకొని టెన్షన్స్ వల్ల, సమస్యల వల్ల, ప్రాబ్లమ్స్ వల్ల శారీరక అనారోగ్యం వచ్చేస్తుంది, మానసిక అనారోగ్యం వచ్చేస్తుంది. వాళ్ళకి తెలియదు దీంట్లో నుంచి ఎట్లా బయటపడాలి, ఈ టెన్షన్స్ నుంచి ఎట్లా బయటపడాలని వాళ్ళకి తెలియదు. కానీ మీరు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని క్రియాగా వైపు వచ్చారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు చాలా మంది మీలాగే కుటుంబంలో ఉంటూ చాలా టెన్షన్స్ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు.
వాళ్ళు కొన్ని మత్తు మందులకు కానీ ఇట్లాంటి వాటికి బానిస కూడా అవుతూ ఉంటారు. ఈ టెన్షన్ వల్ల దానికి బానిస అవుతారు, దానికి బానిస అయి ఇంకా లోకు అవుతారు, కుటుంబానికి లోకు అవుతారు, తర్వాత సమాజంలో లోకు అవుతారు. కానీ వాళ్ళకి తెలియదు దీని నుంచి ఎట్లా బయటపడాలని వాళ్ళకి తెలియదు. సమాజంలో లోకు అవుతారు, అంతా ఏలన అవుతుంది, లాస్ట్కు అంత చిన్న పేరు వస్తుంది. ఇది సరైన మార్గంలో ఈ నిర్ణయం తీసుకుంటే ఒకరికి భారం కాడు, కుటుంబానికి భారం కాడు, తన నిర్ణయం తన భారం తన భవిష్యత్తు ఏంటో తెలుసుకుంటాడు. నా వయసు వాళ్ళు ఎందుకంటే ఇంత చేసినావు అని తిని తాగాలి, అది అమ్ముకో ఇది చేసుకో అది పైసలు ఇది ఉంటాయి అట్లా అంటారు. అది కాదు చేసేది మార్గం. ఇప్పుడు ఈ మార్గం ఎంచుకుంటేనే సరైన మార్గం. అట్లా చేసుకుంటే పతనం అయిపోతుంది, జీవితం పతనం అవుతుంది, వెనుకున్న వాళ్ళ జీవితం పతనం అవుతుంది, ఆ కుటుంబానికి మంచి పేరు రాదు. మంచి పేరు వచ్చినప్పుడు మంచి పేరు తెచ్చుకోవాలి, లేకుంటే పేరు ఇది అయిపోతుంది. ఏదో తాగుబోతాడు ఎట్లనో ఎండు ఎక్కడో ఎండు ఏదో దొరికిన తినాలి మందిని ముంచిండో ఏదో చేసిండో ఇట్లా పేరు వస్తుంది. కొన్ని రకాలు ఆలోచనలు వస్తాయి కదా, సమాజం ఎట్లా అంటే అట్లే నిందేయగలుగుతుంది. సో ఆ విషయం పక్కన పెడితే మొత్తానికైతే తనంత వరకు తనైతే మనశ్శాంతి ఉంటాడు, మనశ్శాంతి ఉండలేడు, ఇంకా పోతుంటాడు. ఇది అందులో తాగుబోతులకు పోయినప్పుడు వాళ్ళు నలుగురు కలుస్తారు, అదే సమస్య నడుస్తుంటుంది, అదే మైండ్లో ఉంటుంది, మళ్ళీ అదే చేస్తుంటాడు, అదే ఇంత నష్టం అవుతుంటుంది. సో అలాంటి సమస్యలు ఉన్నవారు అంటే కుటుంబంలో ఉంటూ చాలా సమస్యల లోపల లేదంటే టెన్షన్ లోపల ఉన్న వాళ్ళకి సో అందులోనే ఉండిపోకుండా క్రియగా చేయడం వల్ల శరీరం బాగుపడుతుంది, ఆరోగ్యంగా ఉంటాడు, సంసారం బాగుపడుతుంది, ఒకరికి భారం కాడు. ఒకరికి అప్పు తెచ్చి పెట్టాడు. పిల్లలకు అప్పు కూడా చేయొచ్చు పెద్ద మనుషులు, ఏమో ఇది తగినదాకా అప్పు చేస్తే భారం కదా, అటువంటివి కూడా రావు. వాళ్ళకి సమస్య లేకుంటుంది. మనం ఒక సమస్య అవుతాం కదా, అప్పటికి వాళ్ళకే చూసుకోవాలి, మనం ఒక సమస్య అవుతాం. అది ఆ రకంగా వాళ్ళకి సమస్య కాకుండా మనది మనం సరి చేసుకోవాలి. అదే సంసారము, ఈ సాధన, ఈ యోగం, ఈ భగవంతుని కొరకు సాధన చేసుకొని భగవంతుని కొరకే మనం చేసేది. మానవులుగా పుట్టినాం, అది తింటా అయితే ఏంది ఏం దొరుకుతుంది, భగవంతుడు ఎప్పుడు తెలుస్తుంది, మళ్ళీ ఏం జన్మ ఎత్తామో ఎక్కడ ఏం చేస్తామో తెలియదు కదా. అది నా అభిప్రాయం. అది అవును, కరెక్ట్. ఎందుకంటే మీరు కూడా అనుభవంతో చెప్తున్నారు, మీరు కూడా చెప్పారు, ఇంతకుముందే చెప్పారు, నేను ఎటన్నా వెళ్ళిపోదాం అనుకున్నాను, నాకు అంత టెన్షన్ అయింది కుటుంబ సమస్యల వల్ల అని చెప్పేసి. మీరు దానివల్ల ఇప్పుడు స్పష్టమైన లాభం పొందారు కాబట్టి అనుభవంతో చెప్తున్నారు. సో అదొకటే కాదు, మీ ఆరోగ్య సమస్య కూడా తీరింది. అంటే వాళ్ళు ఒత్తిడి పెట్టలేకున్నా కానీ నాకు అట్లా అనిపించేది. మా కుటుంబంలో కూడా నేను ఒత్తిడి పెట్టరు. అయితే నేను చెప్పేటోని ఒకరికి ఈ సమస్యలన్నీ రాకముందే ఒక పరిష్కారం ఏంది, ఎట్లా చేయాలి, నేను ఇట్లా నా మనసు ఇట్లా చేస్తుంది అని ఆలోచన చేసి ఇట్లా స్వామి నాకు ఇదైంది. సో మొత్తానికైతే సరైన మార్గంలో వచ్చారు. ఇప్పుడు అలాంటి టెన్షన్స్ ఏమి లేవు, ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. లేదు, నాకు సరైన మార్గంలో వచ్చిన సరిగ్గా మంచి టైం అని అనుకున్నా. నన్ను భగవంతుడే స్వామి నన్ను ఇటు చేసిండు, ఆ టైంలో దొరికొచ్చిండు అని అనుకున్నా. గతంలో నాకు 30 ఏళ్ళ కిందనే ఇస్తామన్నారు, ఇది ఒక గురువు ఉండే, తీసుకొని నువ్వు మంచిగా నిలబెట్టుకుంటామని. కానీ అప్పుడు నాకు సమయం కాదు, సంసారం ఉంది, చేయలేను అని చెప్పి అబద్ధాలు ఆడటం, ఎన్నో రకరకాలు ఉంటాయి సమస్యలు. పనులు పట్టుకుంటాం, ఒకరు అబద్ధం ఆడతారు, ఒకరికి నిజం చెప్పాలి, 10 మంది కూలీలు వస్తారు, వాళ్ళకి సమాధానం చెప్పాలి, ఈ ఎన్నో అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. ఇప్పుడు కాదు అని ఇంకా గురువుకు చెప్పిన, ఆయన కొడుకు కాలం అయ్యిండు, ఎప్పటికున్నా అట్లా చేస్తావు అని అన్నాడు. అది లాస్ట్కు నాకు ఈ రోజు వరకు నాకు అవును, మీరు చెప్పినట్టే ఇప్పుడు 58 సంవత్సరాలు చెప్తున్నారు. మీకు ఈ వయసులో ఉన్నవారు ఎక్కడైనా సరే ముఖ్యంగా 2 విషయాల గురించి బాధపడుతూ ఉంటారు. ఒకటి అనారోగ్యం, ఇంకొకటి మనశ్శాంతి. 2 లేక వాళ్ళని మళ్ళీ కుటుంబానికి భారం అవుతాం. ఎట్లా అని వాళ్ళని టెన్షన్ పెడతాం, అట్లా చేయరా ఇట్లా చేయరా, ఇట్లా పోరా అట్లా పోరంటే వాళ్ళకి భారం ఏంది, ఎప్పుడు ఒకటి పెడతాడు ఇక ఇంటికాడుండి తను చూసుకోవడం, మళ్ళీ ఆయనకు తెచ్చేయాలి, మళ్ళీ ఇదంతా ఏంది అని ఒక సమస్య ఏర్పడకూడదు. వాళ్ళకు ఒక సమస్యగా భారం కాకూడదు, ఒక సమస్య వాళ్ళకు ఏర్పడకూడదు. వాళ్ళకు మనం వాళ్ళ సలహా అడిగితే ఇవ్వాలి, అంతే తప్ప మనం. సో ఇప్పుడైతే మీరు అనుకున్నట్టుగా ఉండగలుగుతున్నారు మనశ్శాంతిగా సాధన చేయడం వల్ల. ఇంకా చెప్పండి, మీ సాధన అనుభవాలు ఏమిటి? సాధన అనుభవాలు అంటే ఇప్పుడు ప్రాణాయామం చేసి జ్యోతి ముద్ర వేసినప్పుడు నాకు మంచిగా ఒక్కొక్కసారి జ్యోతి దర్శనం అవుతుంది. ఒకసారి బాగా లైట్గా వస్తుంది, బాగా మంచి ఎండలాగా ఉంటుంది.
ఒక్కోసారి కరెంటు షార్ట్ ఇచ్చినట్లు వస్తుంది. జ్యోతి ముద్ర వేసినప్పుడు జ్యోతి ముద్ర ఒక్కోసారి పూర్తిగా వలయాకారంగా మారుతుంది. అక్కడ లోపలికి మన ఒక బొయ్యారంలాగా ఉండి వలయాకారంలో ఉండి అంత ఇది ఉంటుంది. ఒక్కొక్కసారి మబ్బు చీకటి ఉంటుంది, ఇట్లా వస్తుంటుంది. అయితే మీరు సాధన ప్రారంభించిన తర్వాత ఎన్ని నెలల తర్వాత ఈ జ్యోతి దర్శనం పొందారు? జ్యోతి దర్శనం గురువుగారు అన్నట్లు ఒక 6 నెలలు మాత్రం ఇదంతా మలినం ఇదంతా పోవాలి అన్నట్లు అన్నాడు. మనలో నాడి శుద్ధి జరగాలి, దానికి ప్రాణాయామం చేయాలని చెప్తూ ఉంటారు. అట్లా 6 నెలలు కంటిన్యూ చేయంగా ఆ మధ్యలో వేడి ఎక్కువ ఒక నెల అట్లా ప్రాణాయామం తక్కువ చేసిన కూడా కంట్రోల్గా 6 నెలలు 3 నెలల నుంచి అయితే మాత్రం కంటిన్యూ నెలలో 2-3 రోజులు చీకటిగా ఉంటుంది. ఇంకా అప్పుడప్పుడు కొంచెమన్నా వెళ్తురుగా ఉంటుంది. ధ్యానంలో ఉన్నప్పుడు ఇట్లా మొత్తం ఎండ ఉన్నట్లుంటుంది, అట్లా చెట్టు నీడ ఉన్నట్లుంటుంది, అట్లా కొండలు అట్లా పోతుంటే ఏదో అడవిలోకి పెద్ద అడవిలోకి పోయినట్లు అనిపిస్తుంటుంది. సో మొత్తానికైతే మీరు సాధనలో జ్యోతి దర్శనం జరిగింది మీకు? మనం ఇప్పుడు నిజం అడవిలోకి పోతే మహారాష్ట్ర అడవిలో ఎట్టుండే అట్లా చిన్నప్పుడు మేము అడవిలో కూడా మస్తు తిరిగినాం. అడవులలో ఉండేది లేబర్ అట్లా తీసుకుపోయి పనులు చేపిస్తుంటాం కదా, బాగా పెద్ద పెద్ద అడవులలో కూడా కొన్నాం. 1977లో శ్రీశైలంలో డ్యామ్లో కూడా పనిచేసిన నేను చిన్నగా 2 నెలలు చిన్నగా బాబు ఉన్నప్పుడు పనిచేసిన అక్కడ డ్యామ్ కట్టేటప్పుడు, శ్రీశైలం డ్యామ్ కట్టేటప్పుడు కూడా చిన్నగా అక్కడ పని చేసి 2 నెలలు ఉండి చేసి వచ్చినాం. అంత అయితే సాధన చేయడం వల్ల మీరు జ్యోతి దర్శనం పొందారు. ఇది కాకుండా మీరు ఇంకా ఎలాంటి అనుభవాలు పొందారు? మంచి అనుభవాలే పొందినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు నాదం వస్తుంది బాగా, ఈ చౌదార నుంచి నాదం వస్తుంది. ఇప్పుడు టంగ టంగమని నాదం వస్తుంది. ఇప్పుడు కూడా ఇట్లా సరిగ్గా ఎవరు మనకు సైలెంట్ కూర్చున్నప్పుడు వస్తుంది, సౌండ్ వస్తుంటుంది. నాకే వినపడుతుంది, టంగ్ టంగ్ అని వినపడితే కొంచెం మత్తుగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం మత్తుగా ఉంటుంది ఇట్లా బాగా ఇది చేసి. అంటే మీరు ఓన్లీ సాధన చేసేటప్పుడే ఈ ఘంటానాదం వింటున్నారా, లేదంటే రోజంతా వింటారా? సాధన చేసినప్పుడు జ్యోతి ముద్ర వేసినాక ఘంటానాదం వస్తుంది. జ్యోతి ముద్ర తర్వాత ఇదే దీంట్లో కూర్చుంటాం కదా, ధ్యానంలో కూర్చున్నప్పుడు వస్తుంది నాదం. వచ్చి ఇంకా తర్వాత మనం మళ్ళీ లేస్తాం కదా, లేచి పెరిగి మళ్ళీ కొద్దిగా ఇట్లా మట్టసంగా ఎప్పుడైనా తిని ఇట్లా ఊపుకుంటాం కదా, ఒకరం సైలెంట్గా ఉంటాం కదా, అప్పుడు అది అంటే మీరు మనశ్శాంతిగా ఉన్నప్పుడు వినగలుగుతున్నారు. మాట్లాడేటప్పుడు కాకుండా మనసు మౌనంగా ఉన్నప్పుడు మాత్రం అది నాదం వస్తుంటుంది. వస్తుంది. నేను అనుకుంటున్నా ఏది ఇది ఎట్లకి వస్తుంది నాదమా, ఇది ఏంది, ఎందుకు ఇది సపడా ఎందుకు ఇట్లా వస్తుంది అని అనిపిస్తుంది. ఏదైనా నాభి కొట్టుకుంటుందేమో, నాడి కొట్టుకుంటుందేమో అని నా అనుభవం ఎట్లా అనుకున్నాను. అదే క్రియయోగ సాధన చేయడం వల్ల మనము ఇందులో జ్యోతి దర్శనము, ఘంటానాదం వినడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ఘంటానాదం వినడం వల్ల మీరు ఎలాంటి అనుభూతి పొందుతున్నారు? ఎప్పుడు మౌనంగా ఉంటే మాత్రం అదే నాదం ఉంటుంది. మౌనంగా ఉన్నప్పుడు మనశ్శాంతిగా ఉన్నప్పుడు అదే నాదం ఉంటుంది. ఇంకా నేనేం చేస్తా అప్పుడప్పుడు ఇంకా నాలుకే పోటు చేసుకొని ఉంటా, కానీ పెద్దగా రాదు. అది అయితే ఉన్న నాలుకనైతే పోటు చేసుకొని ఉంటా, అర్ధకేచర్లో పోటు చేసుకొని ఉంటా. ఎవరైనా మాట్లాడితే మాట్లాడతా, లేకపోతే పెద్దగా మాట్లాడకుండా అయినా ఎక్కడ వెళ్ళకుండా అయినా పోవాలనిపించదు. ఎక్కువ మందిలో కూర్చుంటుంటే రాజకీయంగా పోయేది, రాజకీయంగా మంది దగ్గర అదే ఉంటుంది కదా ఊర్లో పెద్ద మనుషులు, అదొకటి మాట్లాడేది. ఇప్పుడు మాట్లాడని మందిలకు పోబుద్ధి కాదు. ఎందుకంటే మీరు సాధన చేయడం వల్ల మీకు కావాల్సిన ఆనందం, మనశ్శాంతి దొరికినప్పుడు ఇంకా అటు ఇటు పరుగులు తీయాల్సిన అవసరం లేదు. అవన్నీ వేరే విషయాలతో నాకేం అవసరం, ఎందుకు పోవాలి అన్ని వేరే వాళ్ళ జోలి నాకు ఎందుకు, అదే కదా ఇట్లా అనిపిస్తుంది ఎందుకో. అది దాని యొక్క కారణం ఏంటి అంటే స్వామీజీ చెప్తూ ఉంటారు, ఇప్పుడు మనం ఏ పని చేసినా ఒక ఆనందం, ఒక తృప్తి కోసం చేస్తూ ఉంటాం. ఆ ఆనందం, తృప్తి అనేది మనకు సాధన దొరికినప్పుడు బయటికి వెళ్ళి ఆ వ్యసనాలకు బానిస కావాల్సిన అవసరం లేదు. అప్పుడేమనిపించేది అంటే ఒక్కడం అంటే ఎంత టెన్షన్గా ఉంది, ఎవరి దగ్గర నువ్వు ఏదైనా మాట్లాడదాం తృప్తిగా ఉంటుందని అప్పుడు మాట్లాడేది. ఈ సాధన చేయకముందు. ఈ సాధన చేసినాక ఏమనిపిస్తుంది, 10 మందిలో పోయి 10 మంది 10 మాటలు ఎందుకు, రకరకాల మాటలు ఎందుకు వినాలి, వద్దులే వద్దు. ఏ సాధన చేసినాక ఇదే బాగుంది, లోపల ఉంటేనే బాగుంటుంది. అనవసరమైన జోళ్ళకి ఎందుకు పోదాం. క్రమశిక్షణ కలిగిన జీవన విధానం మీకు అలవాటైంది. క్రమశిక్షణ మంచి క్రమశిక్షణ కూడా అలవాటైంది.
క్రమశిక్షణ నేను మొదటి క్రమశిక్షణ ఉండేది, అయినా పూర్తిగా క్రమశిక్షణ. ఆహారంలో కూడా చాలా ఇది అయితే ఆహార నియమాలు పాటిస్తారా మీరు? కొద్దిగా అప్పుడు నేను ఏం చేశానంటే ఉదయం ఆదివారం సండే వచ్చిందంటే ఉదయం మటన్ తెచ్చుకొని తినేది ఊకుండకుంటే, అటువంటిది అసలు దాన్ని అంటేనే నాకు వాడదు. ఇప్పుడు నాన్ వెజ్ తీసుకుంటారా? లేదు మొత్తం మానేశారు? మొత్తానికి జనవరి సంక్రాంతి పండుగ అయిందంటే ఇంక లేదు కంప్లీట్. ఇంకా దాని దాకా మీకు కష్టంగా అనిపించలేదా మరి? మీరు ఏం లేదు నాకు అప్పటికి ఒక్కసారి ఉన్నా నేను. అంతకుముందు ఒక సంవత్సరం అట్లే పత్యం ఉన్నా, రాంగుండం అలా ఉంటే మేము పనిచేస్తుంటే అప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేకపోతే అది పత్యం పెట్టిండ్రి, దానివల్ల అదే సిస్టమ్ మళ్ళీ మార్చేసుకున్నాం. అయితే చాలామంది మాంసం తినేవారు వదిలేయమంటే చాలా కష్టంగా భావిస్తారు. మరి మీరు ఎట్లా వదిలేయగలిగారు? అక్కడ రామగుండంలో 15 సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు ప్రాక్టీస్ నాకు కొద్దిగా పానం బాగాలేకపోతే కొద్దిగా బంద్ చేసి ఉంటున్నాను. అదే మళ్ళీ ఇప్పుడు అయినా నేను కొద్దిగా ఎక్కువ ఇది చేయకుంటే ఎక్కువ తాగుడు ఎప్పుడైనా నాకు కంట్రోలే. మొత్తానికి అయితే ఇప్పుడు మీరు మాంసాహారం ఏం తీసుకోవట్లేదు? తీసుకోవడం. శాకాహారంలో ఇంకేమైనా ఆహార నియమాలు పాటిస్తారా ఇంట్లో? శాకాహారంలో ఇంకా పండ్లు మొలకలు అవి చేస్తే నానబెట్టుకొని తినడం. మొలక విత్తనాలు నానబెట్టుకొని తింటారు, పండ్లు తీసుకుంటారు, పెరుగు తెచ్చుకొని మజ్జిగ చేసుకొని అన్నంలో తినడం. సప్పిడి అన్నమే మంచిగా అనిపిస్తుంది. సప్పిడి అన్నం తింటున్నారా? ఒకరోజు ఏదైనా కారం ఎక్కువ ఉంటే తినలేను, గంజన్న తీసుకొని తీపించుకొని రోజు మా ఆమె గండి చేసి పెడతారు పక్కకి. ఎందుకంటే అది ఇది మంచిగా అనిపించకపోతే అది వాడుకుంటాం. లేదు పెరుగు తెచ్చుకొని చల్ల చేసుకొని తింటాం, వేడి బాగా వస్తుంది నాకు. మొత్తానికి అయితే సప్పటి ఆహారం తీసుకుంటున్నారు ఇంట్లో? సప్పిడి ఆహారం బాగా తీసుకుంటాం, సప్పిడిగానే ఉంటుంది, సప్పిడి ఆహారం చేస్తుంది. ఇంకా స్వామి చెప్తాడు కదా మునగాకు పొడి అది చేసుకొని తినమని, అది తింటాం. మా ఆవిడ కాళ్ళ నొప్పులు ఉన్నాయని ఆమె తింటుంది, మంచిగా ఉంది జర. ఇంకా స్వామీజీ ఇంకొకటి చెప్పిండే కదా, అది అవును చెప్తుంటారు, మునగాకు పొడి 3 అవి చెప్పిండు. మునగాకు పొడి, బెల్లము, తేనె, అది ఇది ఇంకోటి చెప్పిండు. సో అది వాడడం వల్ల మోకాల నొప్పులు తగ్గినాయా మరి? తగిన ఆమె తింటుంది, కానీ ఈ మూడింటిని సమపాలనలో తింటుంది. నాకు ఈ ప్రాణాయామం వల్ల వేడి ఉందని చెప్పి మళ్ళీ నేను జర తగ్గించిన, ఆమె తింటుంది, ఆమె మంచిగా తగ్గింది, అది వాడడం వల్ల తగ్గిపోయింది. అయితే మీరు సప్పటి భోజనం తీసుకుంటున్నారు, కారం ఉప్పు నూనె తక్కువ తీసుకోవాలని స్వామి చెప్తూ ఉంటారు కదా సాధన కోసం? ఎప్పుడు సప్పడే వాడుతాను. సప్పడే వాడుతున్నారు? ఉదయం పూట అయినా ఎప్పుడు ఏదన్నా కానీ కారం చట్నీ ఉన్నా కానీ పక్కన ఇంత గంజాన్న వేసుకొని పెట్టుకుని తింటాం. ఏదాని మీద ఇంట్రెస్ట్ ఉండదు, అది ఏదన్నా కానీ సపడి ఇంత తింటే చాలు, ఇంత నేను తినపోతేనే అది అనిపించదు, ఆపిచ్చో ఉండదు. అది నేను తినకపోతే నాకు ఏంది ఇది ఇట్లా తినాలి కదా, ఇంత మంచిగా తినాలి కదా, ఇది మంచిది తెచ్చుకొని అవన్నీ ఏం లేదు. ఉన్న దాంట్లోనే ఏదో సపరేట్ తింటుంది, సప్పగా ఉంది, టమాటా చారు సప్పగా, ఏదో కూరగాయలు బెండకాయను ఆనంకాయ సొరకాయలు ఉంటాయి కదా, అవి చేస్తుంది మా దోసకాయ. సో మంచి ఆహార నియమాలు పాటిస్తున్నారు అయితే? మంచిగా ఆహార నియమాలు పాటిస్తే కొద్దిగా చప్పిడిగా తింటే నాలుకే మధురంగా ఉంటుంది, మంచి నాలుకే ఎప్పుడు పోటు చేసుకున్నా కానీ రుచి బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడైనా బాగా కారం ఉన్నప్పుడు తిన్నప్పుడు చూడు నాలుకే ఏమవుతుందంటే ఏదో తిమ్మిరెక్కినట్లు కొడుతుంది. ఇప్పుడు అప్పుడేముండే ఎంత కారం తిన్నా ఎంత ఉప్పు వేసుకున్నా ఇంకా కావాలి అన్నట్లు ఉంటుంది. కానీ ఈ ప్రాణాయామ ఈ ధ్యానం ఇది చేసినప్పటి నుంచి ఈ ఆరోగ్య సమస్య ఏమి అనిపించదు. అయితే మీరు ఇప్పుడు తినేటప్పుడు మాట్లాడేటప్పుడు తప్ప మిగతా సమయంలో నాలుకని ఫోల్డ్ పెట్టుకుంటున్నారా? పోటు చేసుకుంటాం 24 గంటలు. ఇంకా ఇప్పుడు పోటు చేసుకుని ఉంటాం, బండి నడుపుకుంటూ పోయినా పోటు చేసుకుని పెట్టుకుంటా. ఎవరైనా మాట్లాడితేనే ఏదైనా సమయం వస్తేనే మాట్లాడితేనే పెడతా, లేకపోతే పోటు చేసుకొని ఉంటాం. నేను కూర్చున్నా కానీ ఒంటికి కూర్చున్నా కానీ అది పోటు చేసుకుని నాలుక ఫోల్డ్ పెట్టుకుని ఉంటారు, ఇంకా పెట్టుకుని ఉంటాం. అట్లా అలవాటు అయిపోయింది. అది ఏందో నేను నిజంగానే నాలుకెందుకు ఎత్తుకున్నా అని మళ్ళీ ఆలోచన చేసుకుంటా, మళ్ళీ అది అట్లే పోతుంది, అట్లే మళ్ళీ అట్లే పెట్టుకునేవాల్సి వస్తుంది. ఆ వేడి తగ్గుతుంది అని అన్నారు కదా, వేడి కూడా కొంచెం అనిపిస్తుంది. పొద్దుసారి నైట్ ఆ ప్రాణాయామం చేసినప్పుడు కొంచెం వేడి వస్తుంది. ఇక్కడ కూడా కొంచెం మనం పైకి ఎత్తిచేస్తాం చూడు, నాభిక్రియ చేసినప్పుడు ఆ ప్రాణాయామం చేసినప్పుడు పైకి అయినప్పుడు ఇదంతా వేడి వస్తుంది. అంత వేడి వచ్చినప్పుడు ఈ నాలుకే బుగ్గులాగా ఉంది, ఇంకా
అది పొద్దుగాలు లేచి చూస్తే ఇలా గుడప తగులుతుంది. మళ్ళీ కొంచెం నాలుగే పెట్టుకొని చేసుకుంటే కూడా మళ్ళీ ఇదే. సో అయితే ఇప్పుడు మీ వయసు వారు చాలామంది అనారోగ్యం గురించి బాధపడుతూ ఉంటారు, అనారోగ్యం కావచ్చు, మనశ్శాంతి కావచ్చు. సో అలాంటి వాళ్ళకి మీరు క్రియాయోగా చేయమని చెప్తున్నారు. అయితే అనారోగ్య సమస్య ఒకటి, ఈ అనారోగ్య సమస్య ఉంది పెద్ద మనుషులమైన కానీ ఒకరికి భారం కాకూడదు, పెద్ద కుటుంబంలో భారం కాకూడదు. ఎందుకు మనం వాళ్ళకి సమస్య కాకూడదు, మనది మనం చేసుకునాలి, మనది మనం ఉండాలి. వాళ్ళు సలహా అడిగితే ఇవ్వాలి, మనం ఒకరికి భారం కాకుండా ఉండాలి. మనది మనం నిలదొక్కోవాలంటే ఇది చేస్తేనే నిలదొక్కోగలుగుతాం. లేకుంటే అరే ఇంత సంపాదించను, ఇంత భూమి ఉంది, ఇంత అమ్ముకుందు కానీ తాగు తినరా ఉండురా, వాడు నీకు గంజి వస్తలేడు అంటే అది అమ్ముకుంటాం, తింటాం, తాతాం, శరీరం ఇది అయిపోతుంది, హాస్పిటల్ పాలవుతాం. ఈ వానికి చేచ్చు మనం ఇది చేసినట్టు కుటుంబంలో సమస్య పెట్టినట్టే కదా మనం. మనం ఆరోగ్యంగా ఉండక వాళ్ళకు ఒక సమస్య తెచ్చిపెట్టినట్లే. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి నా వయసు వాళ్ళు ఈ మార్గాన్ని ఎంచుకుంటే, ఈ మార్గాన్ని ఎంచుకొని ఇదే చేసుకుంటే వాళ్ళు ఎవరికి భారం కాదు, వాళ్ళు ఎవరిని ఆశించకుండా బతకగలుగుతారు. నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా, అనుభవంతో చెప్తున్నారు. నేను ధైర్యంగా, నేను చిన్నప్పటి నుంచి ఎన్నో అనుభవాలు, ఎన్నో దేశాలు తిరిగి ఎన్నో కష్టాలు పడ్డాం కాబట్టి చెప్తున్నాను. నేను ఇది మానవునికి ఈ సరైన మార్గం ఈ వయసులో చేసుకుంటేనే, ఆ రూట్ కాదు, తాగి తినే రూట్ కాదు. అన్నీ చేసినావు, అన్నీ సంపాదించావు, ఇంక ఇప్పటి నుంచి తాగు తిను మంచిగా బెడ్ మీద వండుకో, డాక్టర్లు వస్తారు, కోస్తారు, చేస్తారంటే అది శరీరమే పతనం అయిపోతుంది, కుళ్ళు అయిపోతుంది. ఆ మందులు వాడి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఎన్నో రకరకాల బాధలు. ఇది మందు లేని మందు, ఇది మందు లేని మందు కాదు. ఇది రూపాయి లేదు, మందే కాదు. ఇది ఏ మందు అవసరం లేదు, ఇదే మందు, ఇదే మోక్షం, ఇదే మోక్షం ఇదే. సో అయితే మీరు ఈ 8 నెలల సాధనలో మీ వెన్నునొప్పి తగ్గిపోయింది, ఎంతో టెన్షన్ ఉండే మీకు, ఎక్కడికైనా వెళ్ళిపోదాం అన్నంత టెన్షన్, అది తగ్గిపోయింది. సాధనలో కూడా మీరు జ్యోతి దర్శనము పొందారు, ఘంటానాదం వింటున్నారు. అంటే మొత్తానికైతే 8 నెలల్లో ఇంత సాధించడం అనేది చాలా గొప్ప విషయమే, చాలా ప్రగతి సాధించారు. అయితే ఇంత ప్రగతి సాధించడానికి కారణం ఏంటంటే మీరు ముఖ్యంగా ఆహార నియమాలు పాటించారు, ప్లస్ మీరు టైం సాధన చేశారు. పొద్దున 3 గంటలకు లేచి సాధన చేయడము, సాయంత్రం పూట టైం పెట్టుకుని సాధన చేయడము, క్రమం తప్పకుండా రోజు సాధన చేయడం, ఇవన్నీ పాటించారు కాబట్టి అంత ప్రగతి మీరు సాధించారు. కొద్ది రోజులు అయింది, కొంచెం మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా కొంచెం ఇట్లా అల్కగా లేచినట్లు, కొంచెం గాలిలా అల్కగా ఏదో ఉన్నట్లు అనిపిస్తుంది. కొంచెం లైట్గా మనం ఉన్నామా కొద్దిగా లేదా అన్న ఫీలింగ్లో కూడా వస్తుంది. ఓకే. సో అయితే ఇప్పుడు చాలామంది వీడియో చూస్తూ ఉంటారు ప్రేక్షకులు. సో అలాంటి వాళ్ళకు ఇది అబద్ధంగా నిజంగా అనుభవం చేసుకుంటా చేసి చెప్తున్న మాటలే కానీ ఏదో ఎవరో చెప్పమని చెప్పే మాటలు కావు ఇవి. వాస్తవంగా నిజంగా చేసి తెలిస్తే వాస్తవంగా ఇది చేసి ఆరోగ్యం బాగుపరచుకోండి. జనం ఎవరైనా మస్తు సాములు ఉన్నారు, మస్తు రకరకాల ఉన్నాయి, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి కాదను. మా జీవితంలో మేము కూడా 60 సంవత్సరాల వరకు ఎన్నో దేశాలు తిరిగినాం, ఎన్నో గొడవలను ఎంతోమందిని చూసినాం. అన్నీ చూసినా కానీ సరైనవి కాలేదు. ఇది ఇటువంటి మార్గము, ఇటువంటి మంచిది, ఇది చాలా ఆరోగ్యానికి మంచిది, మోక్షానికి మంచిది, చాలా మంచిది. ఇది మంచి మార్గం, మంచిది. ఇటువంటి మార్గం ఎక్కడ ఎతికినా దొరకదు. ఎన్ని దేశాలు పోయినా ఎక్కడికి పోయినా దొరకదు. ఎన్ని కోట్ల రూపాయలు పెట్టినా కానీ ఇట్లాంటి మనశ్శాంతి దొరకదు. ఎట్లా దొరుకుతుంది మనశ్శాంతి? మన దగ్గర లోపం పెట్టుకొని మన మనశ్శాంతి ఎట్లా దొరుకుతుంది? చేస్తేనే దొరుకుతుంది. ఊరిని మాట్లాడతారు, ఏదో మాట్లాడిపిస్తారని కొంతమంది అనుకుంటారు కానీ కాదు. ఇది సొంత అనుభవంతో చెప్తున్నా, నేను చేసి చూసి చెప్తున్నా. ఇక్కడ చూసి తిరిగి పోయి చేస్తున్నా, నా సొంతంగా నేను చేసి చూసి చెప్తున్నా మాటలు. ఎవరికైనా ఇప్పుడు నేను చెప్పేది వాళ్ళకు, అందరికీ క్రియాగా చేయాలని, అందరికి క్రియాగా సరైన మార్గం. 50 సంవత్సరాలు ఒక కుటుంబానికి భారం అవుతున్నాం అంటే మనం తప్పుకున్న వాళ్ళ వెనక్కి వెళ్ళి మనం చేసుకోకూడదు. మన నిర్ణయం మనం చేసుకోవాలి. వాళ్ళకి సమస్య కాకూడదు, కుటుంబం వాళ్ళ మీద సమస్య కాకూడదు, మిగతా వాళ్ళ మీద సమస్య కాకూడదు. అక్కడ తాగి అక్కడ ఏదో 10 మంది లొల్లి చేయడం, ఏదో నాకు పెద్దతనం కావాలనడం కూడా పెద్ద సమస్య కాదు. అక్కడ ఉండడం ఒక సమస్య తెచ్చిపెట్టినట్టు అవుతుంది, ఒక భారమే అవుతుంది కదా. 10 మందిలో వాడు ఇట్లని, అది కూడా ఒక పేరు బదలమే కదా.
అటువంటి కూడా కొన్ని మార్గాలు తప్పిపోతాయి. అదంతా ఏం ఇది కాదు. ఓకే, సరే అండి, మీరు చాలా విలువైన విషయాలు చెప్పారు. సో మీరు ఇప్పటివరకు చెప్పిన విషయాలు కొత్తగా వచ్చే ప్రేక్షకులకి కానీ సాధకులకి కానీ చాలా ఉపయోగపడతాయని భావిస్తున్నాము. ధన్యవాదాలు. నేను కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా చెప్పేది ఇదే మార్గాన, ఇదే మంచిది మార్గము, ఇదే మంచి సరైన మార్గం. ఓకే.